నాటుకోడి కూర తొందరగా అస్సలు ఉడకదు. సో, కుక్కర్‌లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. సింపుల్‌గా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలా స్పైసెస్, అలానే ఆనియన్ పేస్ట్, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని వేగిపోయాక మన నాటుకోడిని అయితే ఇందులో వేసేసుకోవాలి. మంచిగా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అయ్యే టైంలోనే పుదీనా అలానే ఒక టమాటో కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఒక్క విజిల్ తీస్తే సరిపోతుంది. లేదు కొంచెం మీకు ముదిరిన నాటుకోడి అయితే 2 విజిల్ తీస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయొచ్చు. నాటుకోడి ఎప్పుడైనా సూపుగానే ఉంటే చాలా బావుంటుంది. ఫైనల్‌గా నేనైతే ఇక్కడ చికెన్ మసాలా వేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. దీన్ని రైస్‌లోకి కానీ, బగారా రైస్‌లోకి కానీ, చపాతీలోకి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.